నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకులు శ్రీమతి స్రవంతి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, ఆషాఢ శుక్లపక్ష చతుర్దశి పవిత్ర చతుర్దశిగా పిలువబడేటటువంటి చతుర్దశి. ఈ చతుర్దశికి ఉన్నటువంటి విశిష్టత ఏంటో మీ ద్వారా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎందుకు దాన్ని పవిత్ర చతుర్దశి అని పిలుస్తారు, ఎట్లా మరి ఆ డేని యూజ్ చేసుకోవాలి, ఆ రోజు మరి మనం ఏమేం చేసుకుంటే ఏం ఫలితం వస్తుంది చెప్తారా? తప్పకుండా చెప్తాను పద్మిని. పవిత్రము అంటే ఏంటంటే ఎలాంటి దోషము తగలిన దాన్ని, అసలు తగలదు, దోషం అనేది దీనికి అంటదు అని అనుకుంటే దాన్ని పవిత్రము అని అంటారు. మరి అలాంటి పవిత్రమైన వస్తువులు ఏమున్నాయి ఈ భూమి మీద అంటే దర్భ తర్వాత నూలుతో వడికిన జన్యం. నూలుతో వడికిన జన్యానికైనా ఎప్పుడైనా మీకు అంటే అశౌచం అనేది కలిగితే గనక, అశౌచం దానికి కలగదు, మనకి అశౌచం ఉంది కాబట్టి, అశౌచం ఉన్నప్పుడు మన మీద ఉంది కాబట్టి మనం త్యజిస్తామన్నమాట. అది ఉండగానే మళ్ళీ ఇంకోటి వేసుకున్నప్పుడు ఇది తీస్తా అట్లా. అలాగే దర్భ కూడా మనకి చూడు, గ్రహణ సమయంలో మనం ఏమైనా చెయ్యాలి అని అనుకుంటే గనక అపవిత్రము అనేది, నెగటివ్ ఎనర్జీస్ అనేవి మన జోలికి రాకుండా ఉండాలి అంటే దర్భం తీసుకొచ్చి ఇంటి మేడ పైన వేయండి అని చెప్తారు. అవునా కాదా? అంటే ఈ పవిత్రము అని అనుకున్న వస్తువుల్ని తీసుకొని వెళ్ళి పరమాత్ముడికి ఎప్పుడైతే సమర్పించాలి అని అనుకుంటున్నామో ఆ పని చేయాల్సింది పవిత్ర చతుర్దశి నాడు అనమాట. ఆషాఢ మాసం ఎప్పుడైతే తొలి ఏకాదశి అయిపోయిన తర్వాత ద్వాదశి, త్రయోదశి వచ్చే చతుర్దశిని మనం పవిత్ర చతుర్దశిగా జరుపుకుంటాం. ఆ రోజు స్వామివారికి పవిత్రమైనవి ఏమైనా సమర్పించవచ్చు. మీ మనసును కూడా పవిత్రంగా సమర్పించవచ్చు. ఏదైనా వస్తువు ఎందుకు చెప్తారు అని అంటే, పవిత్రమైనది ఏదైనా పట్టుకుంటే మనం ఎక్కడైనా నడిచేటప్పుడేమో చెప్పులు వేసుకోకూడదనో, లేదు అంటే కనుక అశౌచాన్ని ఏది ముట్టుకోకుండా జాగ్రత్తగా గుడికి వెళ్ళి చేయాలి, అలర్ట్గా ఉండాలని చెప్పి మనం చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ పవిత్రమైనవి సమర్పించుకుంటే మనం కూడా పవిత్రంగా ఉంటాము. భగవంతుడికి సమర్పించాము అనే పాజిటివిటీ మనలో నిండుతుంది కాబట్టి మనం చేయాలన్నమాట. మరి ఇప్పుడు దర్భని చెయ్యాలి అంటే దాన్ని చక్కగా ఉంగరంలాగా చుట్టి స్వామివారికి కరెక్ట్గా ఉంగరం పట్టే విధంగా సమర్పించవచ్చు. లేదండి అంత మాకు అలా తెలియదు అని అనుకుంటే కనుక జంధ్యం తీసుకొని స్వామివారికి సమర్పించవచ్చు. వెంకటేశ్వర స్వామివారికి మీరు ఆయన చెప్తూ ఉంటే స్వామివారి ముందు నుంచి బాగుంటారా వెనక నుంచి బాగుంటారా అని అడుగుతారు రమణ దీక్షితులు గారు. ఆయన వెనక నుంచి బాగుంటారు అని చెప్పి జంధ్యం ఒక్కటి స్వామివారికి అలా చెక్కి ఉంటుందన్నమాట. అసలైన జంధ్యం వేసుకున్నట్టుగానే ఉంటుంది. కురులన్నీ కూడా ఇలా చెక్కి ఉంటాయి. స్వామివారికి ఆ కురులును ఆ జంధ్యము వడ్డాణం పెడతాం కదా, ఆ వడ్డానం తప్పించి ఇంకేమీ ఆచ్ఛాదన ఉండదు వెనక. చాలా బాగుంటారు స్వామివారు వెనక నుంచి, ముందు కంటే కూడా వెనక నుంచి అని అంటారు అనమాట. అంటే జంధ్యం స్వామివారు వేసుకుంటే అంత అందం స్వామికి వస్తుంది, పవిత్రమైంది ధరించారు కాబట్టి. అలాగే జన్యానికి కూడా అందం వస్తుంది, మనకు కూడా సమర్పించినందుకు ఫలితం ఉంటుంది. ఏ రోజు పడితే ఆ రోజు మనం ఈ పని చేయలేం. ఓన్లీ ఆషాఢ మాసం వచ్చే చతుర్దశి నాడే. కొన్ని నెలలు ఉన్నాయి, కార్తీక మాసం అని చెప్పి అలాంటి రోజులు కూడా ఉన్నాయి, అప్పుడు కూడా మనం చెప్పుకోవచ్చు కావాలనుకుంటే. కానీ తొలి ఏకాదశి అయిన తర్వాత వచ్చిన చతుర్దశి కాబట్టి దీనికి అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది అని మనం గుర్తెరగాలి. కాబట్టి ఈరోజు మీరు చక్కగా ఇంట్లో అయినా సరే స్వామివారికి, వెంకటేశ్వర స్వామివారికి, విష్ణుమూర్తికి సంబంధించి లక్ష్మీనరసింహస్వామికి కానివ్వండి, గుడికి వెళ్ళి జన్యాన్ని సమర్పిస్తే చాలా మంచిది అనమాట. ఓకే, మరి అయితే మాకు ఇవేమీ తెలియదు అనుకున్న వాళ్ళు చక్కగా ఆ రోజున వెళ్ళి ఆ జంధ్యాన్ని మాత్రమే సమర్పిస్తే సరిపోతుంది. మరి ఈ రోజే ఎందుకు చేయాలి, ఇంకా మిగతా ఉన్నాయి కదా, ఇది చాలా ఇంపార్టెంట్ అనుకుంటే కనుక ఎందుకు అని అంటే, ఆ రోజే పౌర్ణమి కూడా వస్తుంది మనకి. పౌర్ణమిని నైట్ పూట పౌర్ణమి ఉండడం మంచిది కదా. అవునక్క. మరి అప్పుడు కోకిలావ్రతం అని కూడా చేస్తారు అనమాట. ఎందుకు అని అంటే, మన బ్యూటీ ఏంటంటే ప్రతి ఒక్క జీవిని కూడా దాని స్వభావం చూసుకొని, ఆ స్వభావం ఎట్లా అలవడింది దీనికి అనేది చూసుకుంటూ దానికి తగ్గ ఇంపార్టెన్స్ మనకి చూపించారు అని చెప్పుకోవచ్చు అనమాట. చూస్తే సతీదేవి దూరం అయిపోయిన తర్వాత, అంటే ఆవిడ పార్థివ శరీరం అయిపోతుంది, తర్వాత ఆవిడ ఎలా చేరాలి స్వామి దగ్గరికి అని అనుకున్నప్పుడు 1000 సంవత్సరాలు కోకిల రూపంలోనే ఉండి ఆవిడ ధ్యానం చేసింది అని, తపస్సు చేశారు అని ప్రతీతి. శివుడి కోసం.
మళ్ళీ శివుడినే భర్తగా ఆవిడ పొందిందనమాట. కాబట్టి ఈ వ్రతం చేసుకుంటే కనుక పొద్దున్న స్వామివారికి జన్యం ఇచ్చేసి కోకిల వ్రతం అంటే అమ్మవారికి దండం పెట్టుకొని ఏ లలితా శాస్త్రం అది చదువుకొని ఆషాఢ పౌర్ణిమ నాడు ప్రత్యేకంగా బ్లూ కలర్లో కనపడతాడు చంద్రుడు. అందుకే వన్స్ ఇన్ బ్లూ మూన్ అంటారు. సంవత్సరానికి ఒకసారి బ్లూ మూన్ వస్తుంది. అప్పుడు దండం పెట్టుకొని ఆ దత్తాత్రేయ స్వామికి లలిత అమ్మవారికి అందరికీ దండం పెట్టుకొని మంచి భర్త లభించాలను, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలను, ఇలాంటివి ఏమైనా సరే మీ కోరిక చెప్పుకొని తప్పకుండా దండం పెట్టుకుంటే ఎలాంటి కోరికైనా కూడా తప్పకుండా నెరవేరుతుంది. అద్భుతం అక్క. చాలా మంచి రోజుగా పరిగణించేటటువంటి రోజు. తెలుసుకోవాలి, ఇటువంటివి తెలుసుకొని చిన్న చిన్న మనం ఆచరించగలం ఇవి. అదే ధన్యం మీరు శ్రీపాద శ్రీవల్లభులకి సమర్పించుకోవచ్చు, దత్తాత్రేయ స్వామికి కూడా సమర్పించుకోవచ్చు అన్నమాట. అద్భుతం అక్క. అయితే మరుసటి రోజే పౌర్ణమి కూడా ఉంటుంది, గురు పౌర్ణమిగా జరుపుకునేటటువంటి పౌర్ణిమ. ఆ వీడియో కూడా వస్తుంది, మీరు చక్కగా చూడొచ్చు. అలాగే మేనిఫెస్టేషన్స్కి కూడా చాలా రోల్ని ప్లే చేస్తుంది. వన్స్ ఇన్ బ్లూ మూన్ అంటారు కాబట్టి మరి ఆ బ్లూ మూన్ గురించి మనం తెలుసుకుందాం, బట్ నెక్స్ట్ వీడియోలో. అయితే ఈ చతుర్దశిని మాత్రం అందరూ చక్కగా యూటిలైజ్ చేసుకోవాలని సందర్భంగా మనవి చేస్తూ, అలాగే విష్ణుమూర్తి ప్రీతి కొరకు విష్ణు సహస్రనామ పారాయణం కూడా చేసుకోమంటారా? చాలా మంచిది. మీకు ఏం చాలా ప్రాబ్లం ఉంది అని అనుకున్నప్పుడు ఎలా తీరుతాయేమో మా ప్రాబ్లమ్స్ అంటే విష్ణు సహస్రనామానికి మించింది లేదు అని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఆ చదువుతున్నప్పుడే ఎనర్జీ అనేది వచ్చేస్తుంది మీకు. చాలా బాగుంటుంది విష్ణు సహస్రనామం చదివితే. చదవటం రాదండి అనుకునే వాళ్ళ పరిస్థితి వినండి, నేర్చుకోండి, వింటూ నేర్చుకోండి. రాదు అని అనుకుంటే రాదన్నట్టే ఉంటుంది. తప్పకుండా తెలుగు రాదు అనుకున్న వాళ్ళు కూడా చాలా మంది నేను చూస్తాను. కాబట్టి చదువుకుంటూ నేర్చుకుంటుంటే వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇంకేమైనా ఈ జంధ్యం సమర్పించే విషయంలో ఏమైనా నియమాలు ఉంటాయా? అంటే సూతకంలో ఉన్నాం సమర్పించవచ్చా అంటే వాట్ ఈస్ యువర్ ఆన్సర్? నో, లేదు. ఓకే. అయితే మేము మిస్ అవుతామండి, మాకు పీరియడ్స్ ఉన్నాయి, మరి ఇంకో రోజు ఏంటి అని అడగచ్చు. ఉన్నాయిగా, ఇందాక మనం చదువుకున్నాక కార్తీక మాసంలో ఉంది అని నోట్ చేసుకుందాము. మార్గశీర్ష మాసంలో కూడా ఉంది కదా, నోట్ చేసుకొని తప్పకుండా చెప్తాము. అప్పుడు ఫ్యూచర్లో వస్తుంది. ఒకవేళ ఇది మిస్ అవుతే కనుక కొన్ని మాసాలు ప్రత్యేకంగా ఉన్నాయి, అవి ఏ మాసాలు అనేది ఫ్యూచర్లో చెప్తాం. మరి అది ఎప్పుడు వస్తాయి ఏమిటి అని మీరు తెలుసుకోవాలంటే స్టే ట్యూన్డ్, చూస్తూ ఉండండి మన ఛానల్స్ని. చాలా అద్భుతంగా వివరించారక్క. నెక్స్ట్ వీడియోలో గురు పౌర్ణమి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అక్క. నమస్తే. నమస్తే.